ఒకరికి సహాయం చేస్తే ఆ ఒకరు తిరిగి నాకు థ్యాంక్స్ చెప్పకుండా నీలాగే అవసరం ఉన్న మరో ముగ్గురికి సహాయం చేయి, వారిని మరో ఇద్దరికి సహాయం చేయమనే ఒక చైన్ లింక్ సిస్టమ్ని జనాల్లో తెలియకుండా ఒక హెల్పింగ్ నేచర్ని పెంచడం అన్న ఒక కాన్సెప్ట్తో వచ్చిన సినిమా స్టాలిన్. మురుగదాస్ డైరెక్షన్లో చిరంజీవి గారి టైమింగ్ మరొకసారి ఈ సినిమాతో అప్పటి ప్రేక్షకులను థియేటర్ల వైపు రప్పించడం కావచ్చు, అలాగే ఆయన చనిపోతారు అన్న ఆ కాన్సెప్ట్ని డెత్ అంటే బెడ్ డెత్ మీద ఉండి చిరంజీవి గారి ఎలివేషన్ని అలాగే జనాల్లో ఆయనకు వచ్చిన క్రేజ్ని చూపించి జస్టిఫై చేసిన విధానం కావచ్చు. ఒకటేంటి చెప్పుకుంటూ పోతే స్టాలిన్ సినిమాలో అనేక విశేషాలు ఉన్నాయి. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్టాలిన్ కథాంశం ఎలా వచ్చింది, చిరంజీవి గారిని వెతుక్కుంటూ మురుగదాస్ గారు ఎలా వచ్చారు, మణిశర్మ గారు చేసిన మ్యాజిక్, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లాగడ్డి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఇప్పటికీ చాలా మందికి స్టాలిన్ అనగానే చిరంజీవి గారి లాస్ట్ అంటే బుల్లెట్ దానికి సంబంధించిన సీను, ఆ టైంలో బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రంలో నుంచి వచ్చిన సాంగు వెంటనే టక్కన గుర్తొచ్చేది. అది ఆ తర్వాత ఒకరికి సాయం చేస్తే మరో ముగ్గురికి సాయం చేయని ఆ చైన్ లింక్, తర్వాత ఖుష్బూ గారితో అన్ని సంవత్సరాల సినీ కెరీర్లో ఒక్క సినిమా చేయకుండా అదే ఫస్ట్ సినిమా అవ్వడము, ఎలా మురుగదాస్ గారికి థాట్ వచ్చింది, చిరంజీవి గారి దగ్గరికి స్టోరీ ఎలా వచ్చింది? మల్టీ మార్కెటింగ్ ఏదైతే ఉంటుందో బిజినెస్కి సంబంధించి దాన్ని ఇక్కడ సినిమాలో సేవకి అప్లై చేశారు. అక్కడ ఏంటంటే ఒక వస్తువు కొని ఆ వస్తువుని మరొక ముగ్గురు చేత కొనిపించడం అనేది మల్టీ మార్కెటింగ్ సిస్టమ్, చైన్ సిస్టమ్ అన్నమాట. దాన్ని ఇక్కడ సేవా పదంలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మీకు ఆ స్టాలిన్ అనే పాత్ర అంటే అంచనాలు చాలా ఎక్కువ పెట్టుకుని వచ్చాం థియేటర్స్లోకి. అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళ్ళాలని ప్రయత్నించినా అంచనాలు పెట్టుకునే థియేటర్లకు వెళ్ళటం ఆ సినిమాకు ఒకంత అవరోధం అది. చిరంజీవి గారి సినిమా కాబట్టి అంటే పద్మభూషణ్ వచ్చిన తర్వాత వస్తున్న సినిమా ఒకటి, అంత క్రితం అందరివాడు జై చిరంజీవ అంతగా సంతృప్తి పరచల 2 సినిమాలు. కాబట్టి విపరీతమైన అంచనాలు ఆయన పద్మభూషణ్ ప్రకటించేశారు. కాబట్టి వెనువెంటనే వస్తున్నటువంటి సినిమా. ఈ సినిమాకి సంబంధించి ఒక గొప్ప జ్ఞాపకం ఏంటంటే చోటా కే నాయుడు గారు చెప్పారని ట్యాగూర్ మధు గారు ఆఫీస్కి నన్ను పిలిపించారు మురుగదాస్ గారు. పిలిపించిన తర్వాత నేను ఇప్పటికీ మర్చిపోలేను. నువ్వు చిరంజీవి గారి గురించి ఏదైనా అడుగు, టేప్ రికార్డర్లో స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ లాగా ఆయన గురించి చెప్పేస్తాడని ఆయన అనటం, ఆయన ఖైదీ చేసేటప్పటికి చిరంజీవి గారి వయసు ఎంత అని ఆయన అనటం, మురుగదాస్ గారు 27 సంవత్సరాలని నేను చెప్పడం వెంటనే అట్లా మురుగదాస్ గారికి నచ్చిన తర్వాత మురుగదాస్ గారు ఏంటంటే చిరంజీవి గారి వెరీ బిగినింగ్ డేస్లో ఉన్నటువంటి స్టిల్స్ కావాలి కొన్ని అని అడిగారు. అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కొన్ని స్టిల్స్ అందజేయటం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే పునాదిరాళ్ళు దర్శకుడు గొడపాటి రాజ్కుమార్ గారి దగ్గర నుంచి పునాదిరాళ్ళు ఫస్ట్ మేకప్ స్టిల్ సంపాదించడం జరిగింది. అది దోసకాయలపల్లని లొకేషన్లో చిరంజీవి గారు పెట్టగోడని ఆనుకొని కూర్చుని ఉంటారు. బెల్ బాటమ్ ప్యాంటు, చాలా అద్భుతమైనటువంటి హెయిర్. ఆ ఫోటోగ్రాఫ్ అది సినిమాలో వాడారు. అది సినిమాలో వాడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది అనమాట అప్పుడు. అట్లాగే సినిమాకు సంబంధించి వాస్తవానికి మురుగదాస్ గారు రాసుకున్న కథలో కార్గిల్ యుద్ధంలోనే స్టాలిన్ ఫైట్ చేస్తాడు. ఆ తర్వాత తల్లిని కుటుంబ సభ్యుల్ని రక్షించుకునే క్రమంలో తెలివితేటలతో ఫైట్ చేస్తాడు. ఇట్లా ఏదో రాసుకున్నాడు. కానీ అది సినిమాకి వచ్చేటప్పటికి అది కుదరలా. ఖచ్చితంగా హీరో ఇంట్రడక్షనే మనకి ఫైట్తో స్టార్ట్ అవుతుంది. అలా ఫైట్తో స్టార్ట్ అంటే క్యారెక్టర్ ఎలివేషన్స్ కావచ్చు, దానికి మణిశర్మ గారు ప్రాణం పోసి ఆయన ఇచ్చినటువంటి నేపథ్య సంగీతం కావచ్చు, ఇవన్నీ అద్భుతం అనమాట. అసలు నాగబాబు గారు అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన సినిమాల్లో ఘన విజయం సాధించి అప్పుడున్నటువంటి అభిమానులు తృప్తిపరిచి త్రిష గారు నటించిన ఏకైక సినిమా చిరంజీవి గారితో అప్పటికి అనేటటువంటి కొన్ని ప్రత్యేకతలు స్టాలిన్కి ఉన్నప్పటికీ కార్గిల్ కోసం వీళ్ళు యుద్ధ వాతావరణం ఏదైతుందో దానికి నిజంగానే ఆ ప్రాంతానికి సమీప ప్రాంతానికి వెళ్ళి 300 మంది నిజమైనటువంటి భారతీయ సైనికులు ఆ యుద్ధ సన్నివేశాల్లో పాల్గొన్నారు. యుద్ధ సన్నివేశాల్లో పాల్గొని పాకిస్తాన్ లాగా కనిపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో సైనికులు, వాళ్ళకి హిందీ ఆర్టిస్టులను, ముంబై ఆర్టిస్టులను తీసుకుని అట్లా చాలా కష్టపడి అప్పట్లోనే చాలా ఖర్చు పెట్టి ₹1 కోటి పైన ఆ ఒక్క సీక్వెన్స్కి ఖర్చు పెట్టారు. ఇప్పటికీ హైయెస్ట్ మనకి రీమేక్ రైట్స్ అమ్ముడిపోయింది స్టాలిన్ అండి. 4,35,00,000కి హిందీకి తీసుకున్నారు. కానీ విని ఎరుగని రికార్డ్ హైయెస్ట్ రీమేక్ రైట్స్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా రీమేక్ రైట్స్ వల్లే బోలెడంత ఆదాయం వచ్చింది స్టాలిన్ సినిమాకి. స్టాలిన్ సినిమాకి సంబంధించి
లలిత కళాతోరణం అప్పటికి శిల్పకళా వేదిక అనుకుని శిల్పకళా వేదిక నుంచి తారామతి భారద్రి నుంచి లలిత కళాతోరణంకి ఆడియో విడుదల కార్యక్రమం అక్కడ లలిత కళాతోరణంలో నిర్వహించడం, దానికి నేను సుమ గారు మేమిద్దరం వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం ఇప్పటికీ మర్చిపోలేను. అన్నిటికంటే మించి ఆ రోజు చిరంజీవి గారు రామ్ చరణ్ని ప్రేక్షకులకు పరిచయం చేయడం ఒకటి మర్చిపోలేము ఎప్పటికీ. ఆ రోజు ప్రేక్షకులకు 2006లో పరిచయం చేస్తే 2007 చిరుత విడుదలైపోయింది. 2006 చిరంజీవి గారి జన్మదిన మహోత్సవం రోజు రామ్ చరణ్ని ప్రేక్షకులకి అభిమానులకు చిరంజీవి గారు పరిచయం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజు ఏంటంటే విజయవాడ వాసవ్య నర్సింగ్ హోమ్, డాక్టర్ సమరం గారి నర్సింగ్ హోమ్లో ఈ HIV బాధిత చిన్నారులు ఉంటారు. తల్లిదండ్రులు ఇద్దరు HIV పేషెంట్స్ కావడం, వాళ్ళకు పుట్టిన పిల్లలు HIV బాధిత చిన్నారులు అవడంతో వీళ్ళ కోసం ఒక హోము, వాళ్ళకి ఎడ్యుకేషన్ సపరేట్గా చేస్తారు. ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేత చిరంజీవి గారు కేక్ కటింగ్ ప్రోగ్రామ్ వాళ్ళ చేత చేయించి వాళ్ళతో స్పెండ్ చేయటం చిరంజీవి గారు జీవితంలో మర్చిపోలేం. ఆ రోజు మధ్యాహ్నం అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజు మధ్యాహ్నం చిరంజీవి గారి నివాసానికి వెళ్ళి చిరంజీవి గారికి నిలువెత్తు గులాబీ దండ కడియం నర్సరీ నుంచి తెప్పించాం. నేను, స్వామినాయుడు గారు, రాము యాదవ్ గారు, వెంకటేశ్వరరావు గారు. ఇప్పటికి మర్చిపోలేను. ఆ ఫోటోగ్రాఫ్ మొన్న ఎప్పుడో ఎక్కడో ఉంది, దొరికిందని మొన్న ఎప్పుడో చెప్పారు స్వామినాయుడు గారు. నేనే చూడాలి ఇప్పటి వరకు. ఓకే. అయిన తర్వాత ఏంటంటే అయిపోయింది. వాస్తవానికి ఈ సినిమా విడుదల ముందే సెప్టెంబర్ 20 విడుదలైంది, ఆగస్టు 22 ఈ కార్యక్రమం. ఈ వేడుకలో కనీవినెరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కానుక ఇవ్వాలి చిరంజీవి గారికి, చిరంజీవి గారి అభిమానులకు అని చెప్పి మల్టీ కలర్లో చిరంజీవి గారి ఫిల్మోగ్రఫీ తయారు చేశారు. ప్రతి సినిమా గురించి ఒక కంటెంట్, ఫోటోగ్రాఫ్స్ అలా చేసి దానికి చిరంజీవి గారి ఇంటర్వ్యూ లేకుండా ఇస్తే బాగోదు, చిరంజీవి గారి ఇంటర్వ్యూ కావాలి అని క్వశ్చనీర్ ప్రిపేర్ చేసి 51 క్వశ్చన్లు చిరంజీవి గారికి ఇస్తే చిరంజీవి గారు ఎంత బిజీగా ఉన్నారంటే కొట్టేస్తారేమోనంత బిజీగా ఉన్న సమయం అది. స్టాలిన్ సాంగ్ జరుగుతోంది, ఒకవైపు ఏమో యాక్షన్ సీక్వెన్సెస్ జరుగుతున్నాయి, బ్యాలెన్స్ సీన్స్ ఉన్నాయి, ఆయన డబ్బింగ్ చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఇది ఇస్తావా అని అన్నారు అనమాట. అంటే నేనేమీ మాట్లాడలేదు అనమాట. నేను చెప్పా ఇట్లా అనుకున్నానంటే, ఇప్పుడు నీకు నువ్వు అన్నీ ప్రతి సందర్భం నీకు నువ్వు అంటే పద్మభూషణ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వెంటనే ఒక పుస్తకం వేసేయాలంటావు, అయితే సరే అని చెప్పి వాటికి ఆన్సర్ చేశారు. దానికోసం స్పెషల్గా ఫోటోషూట్ పెట్టుకున్నారు. ఒక అద్భుతమైన టీషర్ట్ వేసుకుని ఫొటోస్ దిగారనమాట. ఈ ఇంటర్వ్యూ వరకు ఈ ఫొటోస్ వాడని చెప్పారు. అలా మల్టీ కలర్లో పద్మభూషణ్ చిరంజీవి విశిష్ట వ్యక్తి చైతన్య స్ఫూర్తి అది విడుదల చేశాము. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ బర్త్డే పద్మభూషణ్ వచ్చిన తర్వాత బర్త్డే సెలబ్రేషన్ కదా. పద్మభూషణ్ రాకముందు వరకు మేము ఎన్ని ఆటలు ఆడినా ఎన్ని పాటలు పాడినా నడిచిపోయింది. పద్మభూషణ్ వచ్చిన తర్వాత బర్త్డే సెలబ్రేషన్ కదా. వచ్చిన సందర్భంగా అసలు మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియాలన్నారు చిరంజీవి గారు. నాకు పాయింట్ టు పాయింట్, లైన్ బై లైన్, మినిట్ టు మినిట్ నాకు ప్రోగ్రామ్ కావాలని అడిగారు. అడిగితే మొత్తం ప్రిపేర్ చేసి చాలా జాగ్రత్తగా చిరంజీవి గారు అనుష్క గారితో స్పెషల్ సాంగ్ షూట్లో అన్నపూర్ణలో వెళ్ళిన తర్వాత ఆయన లొకేషన్లో ఒక చివరిన కూర్చుని ఉన్నారు చిరంజీవి గారు. కూర్చుని ఉన్నారు. ఇక్కడ రిహార్సల్స్ జరుగుతుంది. ఇటువైపు ఫ్రేమ్ ఇటు పెట్టారు చోటాకి నాయుడు గారు, ఇటువైపు అనుష్క గారు రిహార్సల్స్ చేస్తున్నారు. చిరంజీవి గారికి వెళ్ళిన తర్వాత వినిపించాను ఒక్కొక్క ఏం చేస్తున్నాం, ఫంక్షన్ ఏం చేస్తున్నాం అంటే ఆయన అన్నిటికీ సానుకూలంగా స్పందించారు. వీళ్ళెవరు, వాళ్ళెవరు, ఆ డాన్స్ చూపారు. అక్కడ ఏంటంటే అందబాల బాలికల్ని తీసుకొచ్చామన్నారు. అందబాల బాలికలు వచ్చి చిన్నారులు, వాళ్ళు మొదట చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఒక మ్యూజిక్ ఇది ప్లే అనమాట. చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పాం. అసలు వీళ్ళు సునేత్ర అందబాల బాలికలు పాఠశాల నుంచి తీసుకొచ్చాం. వీళ్ళు బ్లైండ్ కదా, చైల్డ్, ఎలా వస్తున్నారు, ఎలా తీసుకొస్తున్నారు, వీళ్ళు తిరిగి వెళ్ళాలనుకుంటే ఎంత సమయం ఇక్కడ స్పెండ్ చేస్తే వీళ్ళకి వాటర్ బాటిల్స్ కానీ, స్నాక్స్ కానీ, అసలు వాష్రూమ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఏంటి, వీళ్ళ కేర్ టేకర్స్ ఎవరు వస్తున్నారు, ఎన్ని విషయాలు అడిగారు చిరంజీవి గారు. అన్నిటికీ మేము చెప్పాం, అన్నీ ప్రిపేర్డ్గా ఉన్నామండి అని చెప్పేసి వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా పంపించండి. ఇప్పటికి మర్చిపోలేను నేను. ఎందుకంటే ఆయనకున్న ఏమంటారంటే దాన్ని ఆ క్రిస్టల్ క్లియర్ ఇదనమాట, క్లారిటీ తీసుకోవటం ఏదైనా ఒకటి, దాని ముందు వెనక ప్రతిదీ అడిగి తెలుసుకోవటం, అది సంతృప్తికరంగా వస్తుందా రావట్లేదా, చేస్తున్నామా లేదా తెలుసుకోవటం, ఇట్లాంటి అట్లా స్టాలిన్కి సంబంధించి స్టాలిన్ ప్రివ్యూ మన ఛాంబర్లో ప్రివ్యూ చూడటం జరిగింది. నాకు సిగ్గుతో చీచి ఆ పాట చాలా ఇష్టం. నాకు సిగ్గుతో చీచి చేరుతో పేచి ఆ పాట చాలా ఇష్టం. ట్యూను మనకి టైటిల్ సాంగ్ అయితే మన ఫస్ట్ సాంగ్ చిరంజీవి గారి ఇంట్రో సాంగ్ ఏదైతే ఉందో ట్యూను అయిపోయిన తర్వాత పాట ఇంకా రాయలా.
అనంత శ్రీరామ్ గారు నాకు మణిశర్మ గారు మహతిలో కనిపించిన తర్వాత అడిగానని, ఏంటి చాలా బాగుంది ట్యూన్ అంటున్నారంటే, ట్యూన్ బాగుంది, ఆ సౌండింగ్ వింటున్నప్పుడు నాకు పరాలే 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 అనే సౌండ్, ఆ పదాలే వస్తున్నాయి, దానిలో ఏ పదం రాయాలో ఆలోచించుకుంటున్నాను, అదే పరారే పరారే అయింది అనమాట ఓకే. ఆ పాట. పరారే పరారే ఆ పాట అయింది. తోబా తోబా కూడా అనంత శ్రీరామే రాశాడు. సూర్యుడే సెలవు పెద్దాడమూర్తి గారు రాశారు పాటలు. అట్లా నాకు సిగ్గుతో చీచి చీరతో పేచి చాలా ఇష్టం నాకు. సూర్యుడే సెలవు అనే సాంగ్ అది సినిమాకి పీక్. అది ఆ టైంకి హాస్పిటల్ దగ్గర క్రౌడ్ సుమన్ గారు చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం మెయిన్ ఒకటి. సునీల్ గారు ఎమోషనల్ అన్న దేవుడివా అనేసి అన్న, అంటే డాక్టర్ ప్రాణం నువ్వే ఇదే కదా, ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడు అనగానే మళ్ళా వెళ్ళి ఆపరేషన్ సక్సెస్ అయిందని రావడం, అన్నయ్య నీకోసం ఎంతమంది వచ్చారో చూడడం అనేది ఒకటి. అంటే ఒక మంచిని తీసుకెళ్ళాలంటే జనాలు రిసీవ్ చేసుకోరా అనేది, ఆ తర్వాత అదే నిన్ను ప్రాణాలు కాపాడింది అనేసని ఎల్బి శ్రీరామ్ గారు వచ్చి చెప్పినప్పుడు అసలు ఆయన ఎక్స్ప్రెషన్ ఉంటుంది, కౌంటర్ ఎక్స్ప్రెషన్ ఖుష్బూ గారు ఇచ్చి, ఖుష్బూ గారు ఎక్స్ప్రెషన్ అగైన్ మళ్ళీ చిరంజీవి గారు మళ్ళీ ఎక్స్ప్రెషన్ అనేసని ఒక్క సీన్ పర్టికులర్లీ అద్భుతం అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ గారు, రవళి గారు, ప్రదీప్ రావత్ గారు, రవళి గారు మెరుపులు మెరిపించారు. అవును, ప్రకాష్ రాజ్ గారు అద్భుతమైన పాత్ర. ఎందుకంటే నెల్లూరు మన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి పోలిన పాత్రలాగా ఉంటుంది అసలు. అది నెల్లూరు యాస అండి, నెల్లూరు యాస అద్భుతంగా పలికించారు ప్రకాష్ రాజ్ గారు. అంటే మురుగదాస్ గారికి ఎందుకు చిరంజీవి గారి మైండ్ లో మెదిలారు ఈ అంటే రమణ ట్యాగూరు తనే చెయ్యాలండి, మురుగదాస్ గారు ట్యాగూర్ చెయ్యాలి, అప్పుడు చేయలేకపోయారు కదా, మురుగదాస్ తో ఒకటి చెయ్యాలని అలా చేసినటువంటి సినిమా. అనూహ్యంగా చిరంజీవి గారు 150 సినిమా కూడా మురుగదాస్ గారి కథ కావటం, ఆ రెండు కూడా మళ్ళీ ట్యాగూరు 150 కూడా వినాయక్ గారు దర్శకత్వం చేయటం, ఇవన్నీ కూడా చాలా గమ్మత్తుగా అనిపిస్తాయి నాకు. నేను ఒకటే కంప్లైంట్ ఏంటంటే చిరంజీవి గారి శరీరాకృతి దీంట్లో చాలా బొద్దుగా కనిపిస్తారు. ఏంటి ఈయన ఫిజిక్ గురించి పట్టించుకోలేదా, ఇంత బొద్దుగా ఉన్నారు, సమయం లేదు, పట్టించుకునేంత సమయం వర్కౌట్స్ చేయడానికి వాటికి సమయం లేనటువంటి ఒక సమయం అది. అదే ఎందుకంటే అప్పటి వరకు ఉన్న ఆ ఫిజిక్ కి ఇందిరా దానికి ట్యాగూర్ దానికి, ట్యాగూర్ వరకు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. సీన్ కట్ చేసి జై చిరంజీవాకి దీనికి వచ్చేసరికి మెల్లిమెల్లిగా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అనేది, అంటే ఆ ఏజ్ కూడా అలాంటి ఏజ్ అండి. అంటే మనం ఎంత వెయిట్ తగ్గాలనుకుని ప్రయత్నించినా ఆ ఏజ్ లో ఏంటంటే వెయిట్ ఇమీడియట్ గా పుటాన్ అయిపోయేటటువంటి ఏజ్ అనమాట అది. ఒకటి ఎంత పుట్టానైనా ఆయన అందం ఆయనకే, అక్కడ కూడా చెప్పుకోవచ్చు, ఆయన వర్చస్ ఆయనదే. అదే అంటుంది. కాకపోతే ఒకటే అనిపించింది, రే వీళ్ళు స్టార్స్ కదా, మెయింటైన్ చేయాలి కదా, చిరంజీవి గారు కూడా మెయింటైన్ చేయకపోవడం ఏంటి అనేసి అబ్బాయిలకి ఒక ఇంత చిన్నపాటి నిరుత్సాహం అయితే అనిపించింది. బట్ అనుకున్నంత పెద్ద హిట్ అయితే అవ్వలేదు అనుకుంటాను. హిట్ అని లేదు, పెద్ద హిట్ అండి సినిమా, చాలా పెద్ద హిట్. టికెట్లు దొరకకుండా టికెట్ల కోసం ఫోన్లు చేయటం చాలా బాగా ఆడింది సినిమా. అలాగే లేదు సినిమా, చాలా పబ్లిసిటీ బాగా అయింది సినిమా, చాలా బాగా. అంటే మేము థియేటర్లో వెళ్ళి చూడడానికి మన తెలిసి మా పక్కింటి ఆయన వచ్చేసి మంచి కాన్సెప్ట్, ఆయన బొమ్మలేసి నువ్వు ఒకరికి చెయ్యి, ఆ ఒకరు ముగ్గురికి చేయాలి, వీళ్ళు ఇంకో ముగ్గురికి చేయాలనేసి ఇట్లా ఈ కాన్సెప్ట్ తోటి చూపించారు అనేసి అని ఆ స్టోరీని మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే ఇది బాగుంది అనేసి అప్పుడు మా అమ్మ థియేటర్లకు తీసుకెళ్ళింది అన్నట్టు. చిరంజీవి గారి థియేటర్లో చూస్తే సినిమా అయింది. అందుకే బాగా మా పక్కింటి కోమట్లు మాకు బాగా ఫ్రెండ్లీగా ఉండే మావయ్య వచ్చేసి అదే సినిమా చాలా బాగుంది, మేము ఫస్ట్ రోజులో టికెట్లు కొట్లాడుకున్నాము, అయినా సరే సంపాదించుకొని వెళ్ళిపోయాము అనేసి నేను స్టోరీ చెప్పాక అవునా అయితే అమ్మ తీసుకెళ్ళి మమ్మల్ని బతిలాడాక అప్పుడు థియేటర్లోకి తీసుకెళ్ళి చూసిన సినిమా. అందుకే బాగా గుర్తుండింది. బట్ ఎందుకు అంటే కొన్ని అప్పుడు పత్రికల్లో వచ్చిన వార్తలు కదా, టీవీ ఇంత ఇదిగా లేదు, చూసినప్పుడు అనుకున్నంత ఇది రీచ్ అవ్వలేదు అన్నది ఒకటి. అంటే మంచి చెప్పినప్పుడు ఎప్పుడైనా ఏంటంటే చిరంజీవి గారు అనేటప్పటికీ ఖచ్చితంగా ఐటమ్ సాంగ్ ఉండాలి, లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలి, ఇవే వస్తాయండి, ఇవే వచ్చేస్తాయి, వ్యాపార సూత్రాలన్నీ వచ్చేస్తాయి. ఆయన ఆ ధోరణిలో నుంచి ఆయన కొంత బయటకు వచ్చి చేసిన సినిమా అన్నమాట. కొంత చెయ్యాలి మనం చెప్పకపోతే అనేసి దాన్ని కమర్షియల్ వేలో చెప్పారు సినిమాలో. ఎందుకంటే ఖుష్బూ గారితో గతంలో అసలు స్క్రీన్ షేరింగ్ అనేది చిరంజీవి గారికి కుదరలేదు. ఆవిడ పేకాట పాపారావు తర్వాత ఆవిడ తెలుగులో చేసిన సినిమా ఇదే, డైరెక్ట్ పేకాట పాపారావు తర్వాత హీరోయిన్ గా చేసి మళ్ళీ డైరెక్ట్ చేసిన సినిమా రాజేంద్ర ప్రసాద్ గారితో చేసింది తెలుగులో ఆవిడ. ఓకే, అప్పుడు కుదరలా. వెంకటేష్ గారితో చేసింది,
నాగార్జున గారితో చేసింది, చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు లేదు, బాలకృష్ణ గారితో చేయలేదు, రాజేంద్ర ప్రసాద్ గారితో చేసింది, రాజేంద్ర ప్రసాద్ చంద్రమోహన్ చిన్నోడు గారు రాజేంద్ర పెద్దోడు, అదే ప్రసాద్ గారు చిన్నోడు ఇద్దరితో పెద్దోడు. కలిసి చేశారు. చిన్నోడు పెద్దోడు. అది గుర్తుంది నాకు. అదే అన్నారు, నేను విని షాక్ అయిపోయాను. అదేంటి ఖుష్బు గారు తమిళంలో ఆవిడ తిరుగులేని హీరోయిన్ అండి అప్పుడు. గుడే కట్టించారు కదండి ఆవిడకి. తమిళంలో తిరుగులేని కథానాయక, ఎందుకంటే చిన్న తంబి ఇలాంటి పెద్ద పెద్ద హిట్స్ కదా. ప్రభు గారితో నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తుంది, రజనీకాంత్ గారు ఒకవైపు, కమల్ హాసన్ గారు మైకేల్ మదన్ కామరాజ్ ఈ సినిమాలని అసలు ఎవరితో చేయలేదు ఖుష్బు గారు చెప్పండి అక్కడ. వెంకటేష్ గారితో చేసిన సినిమాల్లో చూశాను. వాళ్ళిద్దరి పరిచయ చిత్రమే కలియుగ పాండవులు. అందులో ఎంత బాగుంటారు, సన్నగా స్లిమ్ గా చాలా బాగుంటారు. కానీ బొద్దుగా ఉన్నా ఆవిడకే చెల్లింది, స్లిమ్ గా ఉన్నా ఆవిడకే చెల్లింది. అంటే తమిళ ఇండస్ట్రీలో వాళ్ళకు బొద్దుగా ఉన్నా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం అనేది, గుడి కట్టించిన మొదటి హీరోయిన్ కదా ఆవిడకు. నిజంగా 20 years అయింది అప్పుడే స్టాలిన్. సంవత్సరాలు అయింది అప్పుడే. మంచి విశ్లేషణ నుంచి ధన్యవాదాలు శ్రీ.